అంటే ఇప్పుడు మీరు ఏదైతే తపన పడ్డారో ఆ డే అంటే ఆ రోజు వచ్చింది మీకంటూ ఒక రోజు వచ్చింది. అంటే అవసరమైతే 30 డేస్ బిజీగా ఉండేంత ఇది వచ్చింది అవును. కదా! సో, మరి ఇప్పుడు మనం పెళ్లి కాకముందు అదంతా ఓకే ఉంటది. మరి పెళ్ళైన తర్వాత మనం ఫ్యామిలీకి కూడా కొంత టైం కేటాయించాలి అవును కదా! సార్. మరి దానికోసం ఏమన్నా కొన్ని వదులుకుంటూ ఉంటారా తప్పదన్నట్టు? లేతే వదులుకోవాల్సిన అవసరం లేదు సార్. హ్మ్. ఫ్యామిలీ లైఫ్ లాంగ్ మనతోనే ఉంటది. హ్మ్. హ్మ్. ఓకేనా? కెరియర్ ఇప్పుడున్న స్టేజ్ కెరియర్‌కి బై గాడ్స్ గ్రేస్ ఎళ్తుంది. హ్మ్. ముందు ఏమన్నా కొంచెం చేంజ్ రావచ్చు. హ్మ్. బట్ అక్కడ కూడా ఫ్యామిలీ ఉంటుంది. హ్మ్. సో, బ్యాలెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. హ్మ్. సో, నాకు జీవితం నేర్పించిన ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే 13, 14 ఇయర్స్ ఈ ఇండస్ట్రీలో కష్టపడుతూ, స్ట్రగుల్ చేస్తూ, ఏదో చేసి ఇక్కడి దాకా తనుకుని వచ్చే హ్మ్. రోజులు హ్మ్. అవి నేర్పించింది నాకు. హ్మ్. హ్మ్. అంటే హౌ ఇంపార్టెంట్ నాట్ ఓన్లీ ఫ్యామిలీ సార్. యెస్. యెస్. హౌ ఇంపార్టెంట్ యువర్ ఫ్రెండ్స్. హ్మ్. పర్సనల్ చేతిలో లైఫ్. ఫోన్ ఉంది హ్మ్. సార్. హ్మ్. కావాల్సిన వాళ్ళకి కనెక్ట్ అవ్వాలంటే ఎలా అయినా కనెక్ట్ కనెక్ట్ అవ్వచ్చు. అవ్వాలి. హ్మ్. అండ్ ఐ గివ్ మోర్ టైమ్ టు మై ఫ్యామిలీ. నేను ఎక్కడ షూట్‌కి వెళ్ళినా నా ఫ్యామిలీ తీసుకెళ్తాను. తీసుకెళ్తారా? ఓకే. సపోజ్ హ్మ్. 25 డేస్ షెడ్యూల్ ఉందనుకోండి. హ్మ్. 10 డేస్ హ్మ్. నాతో ఉంటారు. హ్మ్. యెస్. యెస్. అర్థమైంది. హ్మ్. షూట్ నాకు షూట్ లేదనుకోండి. హ్మ్. ట్రిప్ వెళ్ళిపోయి అక్కడ ట్రావెలింగ్‌లో టైం వేస్ట్ చేయకుండా హ్మ్. మాక్సిమం ఇంట్లోనే ఉంటూ అంటే వాళ్ళకి టైం వాళ్ళకి ఇస్తారు. అటెండ్ చేసి ఓకే. అదే మీరు అంటే చాలా మందికి డౌటు 'నవీన్ చంద్ర' అంటే ఫస్ట్ సినిమాతోనే లవర్ బాయ్ అంటే మ్యాడ్ అయిపోయారు చాలామంది. ఇలాంటోడు మాకెందుకు లవర్ కింద లేడని చెప్పి నాకు తెలిసిన అమ్మాయిలు కూడా. మరి 'నవీన్ చంద్ర' లవ్ మ్యారేజా? అరేంజ్ లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్. హ్మ్. అంటే లాంగ్ లవ్వా లేపోతే అలా కాదు. ఆ! ఇట్ జస్ట్ హ్యాపెండ్ అట. అలా అలా కలిసాం. హ్మ్. అనుకున్నాం. హ్మ్. ఇంట్లో మాట్లాడాం. హ్మ్. అయిపోయింది. అంతే హ్మ్. సింపుల్. అంటే దానికి మ్యారేజ్ అనేది ఒక ఖచ్చితంగా కావాలి. హ్మ్. టు ఫినిష్ దట్ రిలేషన్‌షిప్ అండ్ టు గో ఫార్వర్డ్ హ్మ్. మ్యారేజ్ అనేది ఖచ్చితంగా కావాలి. హ్మ్. బట్ మేము ఎప్పుడైతే అలా కలిసామో ఇప్పుడు అలాగే ఉన్నాం. హ్మ్. అంటే బేసిక్‌గా అంటే చాలామంది చాలా అప్లికేషన్‌లు వచ్చి ఉంటాయి గదా! బట్ ఆ స్పెషల్ క్వాలిటీ అంటే మీరు చూజ్ చేసుకోవడానికి స్పెషల్ క్వాలిటీ ఏంటి? లేదు సార్, నేను చదువుకున్న కాలేజ్‌కి ఎగ్జామ్స్ ఎక్కువండి. ఓకే. నేను చూస్ చేసుకున్న ఫీల్డ్‌కి హ్మ్. ఆహ్, హ్మ్, ఏ సబ్జెక్ట్ రాస్తాను, ఏ సబ్జెక్ట్ రాయలేను అనేది కూడా నాకు ఐడియా ఉండదు. హ్మ్. కానీ చదువుకుంటూనే వెళ్ళాను. హ్మ్. అందులో ఏదైనా ఒక సబ్జెక్ట్ 2, 3 పాస్ అయిన తర్వాత నిజంగా ఆ సబ్జెక్ట్ నన్ను ముందు తీసుకెళ్తుందా? హ్మ్. లేదా? అని ఆలోచిస్తా. హ్మ్. ఆహ్, బట్ లైఫ్ సార్ ఫేజు. హ్మ్. ఆహ్, యు మీ ఫేజ్‌లో ఖచ్చితంగా కొందరొస్తారు. ఆహ్, విపరీతంగా ప్రేమించేస్తారు. హ్మ్. కానీ అది ఒకవేళ వర్కౌట్ అవ్వలేదనుకోండి. హ్మ్. లైక్ 'మంత్ ఆఫ్ మధు'లో మీరు చూస్తే లాస్ట్‌లో యెస్. అంటే ఏ వ్యక్తికైనా ఒక రిడెంప్షన్ కావాలి. అవును. ఒకటి నిజంగా ఇఫ్ ఇట్ ఈస్ టేకింగ్ దెమ్ ట్రాల్ ఇంకా చాలా తీసుకుంటుందనుకోండి, హ్మ్. దానికొక అంతుండాలి. హ్మ్. ప్రతి దానికి సొల్యూషన్ ఉంటది. హ్మ్. సో, ఆ సొల్యూషన్‌ని స్మూత్‌గా క్లియర్ చేసుకుంటూ లైఫ్ ఫార్వర్డ్ తీసుకెళ్ళిపోవాలి. హ్మ్. సో, అంటే నేననేది ఇప్పుడు మీ లైఫ్‌లోకొచ్చిన మీ వైఫ్ ఎవరైతే ఉన్నారో స్పెషల్ క్వాలిటీ అంటే మీకు అంటే మిమ్మల్ని చాలామంది ప్రేమించారు. ఇంతకు ముందే నేను అవునండి. చెప్పినట్టు ఫస్ట్ సినిమా అవును. చూసే. సో, మరి మీకు అది ఏం కనపడింది? ఆ రిఫ్లెక్షన్ ఏంటి మీకు ఓకే చెప్పడానికి? అంటే జీవితాన్ని చూసే విధానం నచ్చింది మీకు? నచ్చింది. హ్మ్. అండ్ పైగా తను రైటర్. హ్మ్. ఓహ్! అంటే అంటే చిన్నప్పటి నుంచి కవితలు, షీ ఈజ్ ఎ మలయాళీ అండి. ఓకే. ఓకే. పౌర్మ తన పేరు. హ్మ్. హ్మ్. అవును. మలయాళీ అనమాట. హ్మ్. సో, తను కథలు రాసడం, స్కూల్ టైమ్స్ నుంచే కథలు రాసుకోవడం, హ్మ్. పోయెట్రీస్ రాసుకోవడం చాలా ఇష్టం. హ్మ్. సో, స్క్రిప్ట్ రైటింగ్, స్క్రిప్ట్ రీడింగ్, ఓహ్! స్క్రీన్ ప్లే రైటింగ్, ఓకే. తను కాస్ట్యూమ్స్, ఫ్యాషన్ డిజైనింగ్ కాస్ట్యూమ్స్‌లో చేసింది. ఓకే. ప్లస్ ఒక 2, 3 చిన్న సినిమాలో యాక్ట్ కూడా చేసింది. ఓహ్! నైస్. అండ్ నైస్. షీ ఈజ్ రైటింగ్ హర్ స్క్రిప్ట్. ఓకే. నా స్క్రిప్ట్స్ అని లైక్ నా స్క్రిప్ట్స్ ఏదొచ్చినా హ్మ్. తనకు చెప్తాను. ఓకే. ఏది విన్నా అంటే అది ఉంది గాబట్టి. అవును. రైటర్‌షిప్ ఆ సెన్స్ ఉంది సెన్స్ గాబట్టి. ఉంది హ్మ్. కాబట్టి హ్మ్. అంటే ఇంకోటేమంటే చాలా హ్యూమన్‌లీగా ఉంటారు. యెస్ సార్. అంటే ఓకే. ఇప్పుడు నా ప్రొఫెషన్‌లో అంటే కొందరొస్తారు అవును. కలవడానికొచ్చినప్పుడు అవును. కొందరు కొందరితో ఒకలా మాట్లాడారు. ఇంకొందరితో ఒకలా మాట్లాడారు. తను అలా కాదు. హ్మ్. ఎవరితో అయినా వార్మ్‌గా రిసీవ్ ఒకేలా చేసుకుంటారు. మాట్లాడతారు. సూపర్. సూపర్ సార్. సో, నైస్. ఆ క్వాలిటీ నాకు నచ్చింది. తన హ్మ్. ద్వారా నేను చాలా నేర్చుకున్నా. ఓకే. మారారా? చాలా మారాను సార్. ఓకే. ఓకే. మారాలి సార్. హ్మ్. సీ ఆహ్, ఐ థింక్ మ్యారేజ్ అనే వర్డ్ అనేది దానికి మీనింగ్ ఇదే అనుకుంటాం. హ్మ్. అంటే మనం మన మీద చాలా ఆధారపడి ఉంటాం. మన యెస్. మీద యెస్. చాలా అవును. సెల్ఫ్ కాన్షియస్‌గా అవును. ఉంటాం. అవునవును. మనతో పార్ట్నర్ అయినా కూడా వాళ్ళు కూడా అలాగే కాన్షియస్ ఉంటారు. హ్మ్. ఈ 2 కాన్షియస్ కలిసిందనుకోండి దెన్ హ్మ్. వి బికమ్ వన్. ఓహ్! సో, అంటే నేను చాలా డెఫినిషన్స్ విన్నాను ఇప్పటి వరకు మ్యారేజ్‌కి. నిజంగా దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్. దట్ వన్ ఈజ్ రెస్పెక్ట్ అండి. యెస్. నాకు తెలిసి
ఈ కేరింగ్, ఈ ఎఫెక్షన్, కమిట్మెంట్ దీనికంటే ఎక్కువ ఒక హ్యూమన్కి ఇంకో హ్యూమన్కి రెస్పెక్ట్ ఉండాలి. అది జెండరా, ఏ జెండర్ అయినా ఉండని, ఎస్ ఎస్. రెస్పెక్ట్ ఉంటేనే లవ్ ఉంటుంది. రెస్పెక్ట్ లేదనుకుంటే లవ్ రాదని నా ఫీలింగ్. సో మరి అంటే మీరు తమిళియన్ కదా మీరు? అవును, తమిళ్. ఆవిడ మలయాళీ అంటున్నారు, మలయాళీ. మరి ఎలా సెట్ అయింది? ఓకే, అంటే ఇండస్ట్రీలోనే కలుసుకున్నారా? ఇండస్ట్రీ తనకు నాకు ఎక్కడ ఈ ఇండస్ట్రీకి సంబంధం లేదు. లేదు. మమ్ముట్టి గారు వాళ్ళ కలుసుకున్నాం. ఓ. ఆయన్ని కలవడానికి ఏదో ఒక విషయంలో, కథ విషయంలో ఏదో విషయానికి హైదరాబాద్ వచ్చారు. యాత్ర ప్రమోషన్స్ అనుకుంటా. ఓకే. ఆ టైంలో యాత్ర రిలీజ్ అయిపోయి చాలా నెలలు అయిపోయింది. దాని తర్వాత ప్రమోషన్కో ఏదో పనికి వచ్చినట్టున్నారు. అప్పుడు ఇక్కడ అవైలబుల్ ఉన్నప్పుడు ఆయన కలవడానికి వచ్చినప్పుడు నేను నేను షూటింగ్ చేసే సెట్లో వాళ్ళకి తనకు ఒక ఫ్రెండ్ ఉన్నారు. ఓకే. సో తన్ని కలవడానికి వచ్చినప్పుడు కనెక్ట్ అయ్యాం. హాయ్ హలో కూడా చెప్పలేదు, కనెక్ట్ అయ్యాం. సో అలా. సో అంటే సినిమా అందరికీ లైఫ్ ఇస్తుంది, కెరీర్లు ఇస్తుంది, కానీ మీకు లైఫ్ పార్ట్నర్ కూడా ఇచ్చింది. నిజంగా సార్, కరెక్ట్ టైంకి ఇచ్చింది అదంతే. సో నైస్. ఇప్పుడు ఆల్రెడీ బాబు కదా? బాబు అండి, సిద్ధాంశ్ తన పేరు. సిద్ధాంశ్. సో అంటే ఆవిడ అంటే పదే అడిగింది అంటే ఆమె షీఈ్ క్రిస్టియన్ ఆర్ హిందూ? షీఈ్ క్రిస్టియన్ అండి. షీఈ్ క్రిస్టియన్. ఇంటర్ రిలీజియన్ దీనికి కూడా ఒప్పుకున్నారు ఇంట్లో. బట్ స్పేస్ అంటే రెస్పెక్ట్ చేసుకుంటారు ఒకళ్ళ స్పేస్ని ఒకళ్ళు. అన్నీ చేస్తాం సార్. ఈవెన్ మై ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీ, వీఆర్ లైక్ ఈక్వలీ షేర్ ఆల్ ద ఫెస్టివల్స్, ఆల్ ద రిచువల్స్, ఎవ్రీథింగ్ టుగెదర్. అంటే అలా పట్టింపులు ఏం లేదు, తనకు అస్సలే లేదు. అదే అర్థమవుతుంది, ఎందుకంటే ఒక మనిషి వలన మీరు మారారంటే ఎంత ప్యూర్ సోల్ అయితే తప్ప మనం భరిస్తూ ఉంటేనే మారుతాం మనం. యాక్చువల్గా మనకు ఏదో ఇలా చెప్పి ఇలా చేయంటే చేసేది ఉండదు కదా యాక్చువల్గా. మరి ఎలా ఉన్నాయి సిద్ధాంశ్తో అంటే కొత్త ఫాదర్హుడ్లోకి ఎంటర్ అయిన తర్వాత? అంటే ఎన్నాళ్ళు మీరు మీ ఫాదర్ని చూసుంటారు, చాలా మందిని చూసుంటారు, బట్ మీరు ఫాదర్ అయిన తర్వాత ఎలా అనిపిస్తుంది ఎక్స్పీరియన్సెస్? సార్ అది అద్భుతం సార్, అది అద్భుతం. అంటే దాన్ని వర్ణించలేను. కాకపోతే ఇంకా బతకాలని ఒక ఫీలింగ్, ఇంకా జీవించాలి, ఇంకా అంటే బలంగా ఉండాలి, హెల్త్ అయినా మనిషిగా బెటర్ అవుతూనే ఉండాలి. అంటే తనకు ఒక ఎగ్జాంపుల్ అని కాకుండా, అంటే చాలామంది పేరెంట్స్ ఏం ఫీల్ అవుతారంటే మేము మిస్ చేసింది వాళ్ళు మిస్ చేయకూడదు అంటారు, పిల్లలకి ఇవ్వాలనుకుంటారు. నేను అలా అనుకోవట్లేదు. తన ఎక్స్పీరియన్స్ తనే నేర్చుకోవాలి అంతే. ఇఫ్ హీ ఫీల్స్ హిస్ ఫాదర్ ఈజ్ అన్ యాక్టర్, he owned it as an actor. What you can do for you. Yes. అంటే ఇప్పుడు లైక్ even now he's 2 years 1 month, he has his own way of living. అప్పుడే సార్ ఏ స్పోర్ట్స్ తనకు నేర్పిలేదు నేను. ఓకేనా, ఎలాంటి విషయాలు నేను పర్టికులర్గా అలా చెప్పలేదు. అంటే 2 yearsకి ఎందుకు సార్ అవన్నీ? అంతే కదా, వాళ్ళు అది వాళ్ళ లాంటి టైం, వాళ్ళ బ్రెయిన్ ఫంక్షన్ చేస్తుంది అలా వెళ్ళనేసి. బట్ హీ ప్లేస్ సాకర్, హీ ప్లేస్ అంటే ఫుట్బాల్ అంటే కాళ్ళతోనే తనాలి తెలుసు, బాస్కెట్బాల్ అంటే త్రో చేయాలి తెలుసు, అన్ని లైక్ హీ నోట్స్, హీస్ ట్రైంగ్ టు ఆపరేట్ ఎవ్రీథింగ్ విచ్ ఈస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. అంటే బెస్ట్ పార్ట్ ఏంటంటే ట్రబుల్ లేదు. స్పెషలీ ఉమెన్కి అంటే ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ తర్వాత వాళ్ళ చేంజ్ అయిన థింగ్స్ అన్ని మళ్ళీ సెట్ చేసుకోవడానికి ఒక చాలా టైం పడుతుంది, చాలా పెద్ద టాస్క్, అది ఇమాజిన్ చేయలేము. అంతే కదా. దాంతోపాటు ఇంత బుడ్డి ఒకడు 1000 మంది సోల్జర్స్ లాగా అనుకోండి సార్, అతన్ని బ్యాలెన్స్ చేయాలంటే కూడా చాలా కష్టం. అంటే ఆ ఫేజ్లో మనం ఉండలేము. దాన్ని దాటి అతన్ని కంట్రోల్లో తీసుకొచ్చి మనతో పాటు మనలాగా ఉండాలంటే అంత ఈజీ కాదు. దాట్ గోస్ ఫర్ పేరెంటింగ్ ఓన్లీ. అండ్ మదర్స్ ఆ విషయంలో ఈరోజు నేనైనా మీరైనా అందుకే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఆ జోనే వేరే.